సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఒక బౌల్ తీసుకొని ఇందులో బోన్లెస్ చికెన్ వేస్తున్నాను. కొంచెం ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. అంతే, ఇంకేం అవసరం లేదు. ఆల్రెడీ స్టీమర్ పొయ్యి మీద రెడీగా ఉంది. ఇందులో మనం పీసెస్ని ఒక్కొక్కటి సపరేట్గా ఇలా పెట్టేసుకున్నాం. మంచి స్టీమ్ అవుతాయి, ఫాస్ట్గానే అయిపోతాయి. చేస్తుంది వామ్ చికెన్ సలాడ్, కానీ రూమ్ టెంపరేచర్లోనే ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, చికెన్ ఉంది కాబట్టి. సో చికెన్ వెజిటేబుల్స్ అన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది. చికెన్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, వెజిటేబుల్స్లో ఫైబర్ కంపల్సరీ. పిల్లలకి ఖచ్చితంగా రోజు వెజిటేబుల్స్ ఏదో ఒక పోర్షన్ ఖచ్చితంగా లంచ్లోనో డిన్నర్లోనో లేదా బ్రేక్ఫాస్ట్లోనో ఇవ్వాలి. స్నాక్ బాక్స్ కట్టించినప్పుడు కూడా రోజు బిస్కెట్స్, డీప్ ఫ్రై మురుకులు అలా కాకుండా వెజిటేబుల్స్ కూడా పిల్లలకి బాక్స్లో పెట్టిస్తే తింటారు ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ. స్వీట్ క్యారెట్ని కొంచెం కట్ చేసి, అలాగే కీరాని కట్ చేసి ఇస్తే కనుక చాలా మంచిది. పిల్లలకి రోజుకు ఒక అరటిపండు అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో చికెన్ పీసెస్ ఇలా పెట్టేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేస్తే ఒక 10 minutesలో మంచిగా స్టీమ్ అయిపోతుంది. ఈలోపు మనం ఏం చేద్దాము అంటే మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, మనకి సలాడ్ చేసినప్పుడు బేస్, బాడీ, డ్రెస్సింగ్, గార్నిష్ 4 ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం డ్రెస్సింగ్ కోసం చేస్తున్నాం అన్నమాట. ఇది చిన్న మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కొత్తిమీర వేసాం. ఇందులో నిమ్మరసం, నిమ్మరసం వేసాం, అలాగే ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. అలాగే కాస్త వెనిగర్, అలాగే కొద్దిగా సాల్ట్. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. సో ఇలా మిక్సీ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టాను, స్టవ్ ఆన్ చేద్దాం. ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే పంకిన్ సీడ్స్ ఉన్నాయి. వీటిని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుందాం మనం. సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా జస్ట్ డ్రై రోస్ట్ చేసి, మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఆకలిగా ఉంది, ఫుడ్ కంట్రోల్ అవ్వట్లేదు, ఏదైనా కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే గుమ్మడికాయ గింజలు అవన్నీ లైట్గా ఇలా రోస్ట్ చేసి కొంచెం సాల్ట్ నీళ్లు చల్లుకుంటే ఉప్పు పట్టుకుంటుంది. లేదా కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటే కనుక ఉప్పులో ఇవన్నీ బాగా వేయించితే లైట్ సాల్ట్ పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. మంచి ప్రోటీన్స్ ఉంటాయి. అంతేకాకుండా డైలీ మనం తినాలి అనుకుంటాం కదా, ఫైబర్ వెళ్ళాలి, ప్రోటీన్ వెళ్ళాలి, స్కిన్ బాగుండాలి, హెయిర్ బాగుండాలి అంటే ఈ సీడ్స్ అన్ని చాలా బాగా యూజ్ అవుతాయండి. ఆర్టిఫిషియల్ ప్రోటీన్ డ్రింక్స్ తాగకుండా కొంచెం అన్ని ఒక్కొక్క స్పూన్ సీడ్స్ అన్ని నైట్ నానబెట్టి అందులో చియా సీడ్స్ కూడా వేసేసి అన్ని బాగా నానబెట్టుకొని మిక్సీ పట్టేసుకొని జ్యూస్ లాగా చేసి తాగితే కనుక టమ్మీ ఫుల్ అయిపోతుంది. అసలు బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఆఫ్టర్నూన్ వరకు అసలు ఆకలేదు. ఒక అరటిపండు లేదా ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటే సరిపోతుంది బ్రేక్ఫాస్ట్కి. సో ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ కాస్త వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో గుమ్మడికాయ గింజలు కూడా వేసేసుకుంటాం. ఈ సీడ్స్ అన్నిటి నుండి మనకు వచ్చే ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ అన్నమాట. సో నట్స్ నుండి మనకి మంచి ఫ్యాట్ వస్తుందండి. మనకి గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ రెండు ఉంటాయి మన బాడీలో. సో మనం డీప్ ఫ్రైస్ తీసుకోవడము, ఎక్కువ ఆయిలీ ఫుడ్ తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్స్ మన బాడీకి వస్తాయి. బ్యాడ్ ఫ్యాట్ మంచిది కాదు. సో గుడ్ ఫ్యాట్, గుడ్ కొలెస్ట్రాల్ చాలా మంచివి. సో అందులో ముఖ్యంగా చెప్పుకోవాలి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, అలాగే వాటర్ మిలన్ సీడ్స్ కూడా మంచివి అన్నమాట. తినాలి డైలీ, ఖచ్చితంగా పిల్లలకి కూడా ఇవ్వాలి. ఫ్రై చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు జస్ట్ ఆయిల్ ఏం వేయట్లేదు. జస్ట్ ఇలా సాఫ్ట్ చేస్తున్నాను అంతే.
స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ వేడికి లైట్గా సాఫ్ట్ అవుతుంది అంతే. సో ఇక్కడ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ చక్కగా డ్రై రోస్ట్ చేసా, వెజిటేబుల్స్ని సాఫ్ట్ చేశాను. అలాగే ఇక్కడ డ్రెస్సింగ్ రెడీగా ఉంది. చికెన్ కూడా స్టీమ్ అవుతుంది. చికెన్ స్టీమ్ అయిపోయింది చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్ తీసుకుందాం. ఇందులోకి చికెన్ పీసెస్ వేసేసుకుందాం. అలాగే ఇక్కడ యాపిల్ ఉంది, యాపిల్ని కట్ చేద్దాం. ఏదో ఒక ఫ్రూట్ నచ్చింది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్లో క్యాప్సికమ్, తర్వాత కట్ చేసుకున్న యాపిల్, స్ప్రింగ్ ఆనియన్స్, ఇప్పుడు డ్రెస్సింగ్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాం. ఇలా రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టేసి కింద బేస్ కోసం ఫస్ట్ లెట్యూస్ పెట్టుకుందాం. అలాగే కుకుంబర్ని చూడండి ఇలా కట్ చేసాం, దాన్ని కూడా ఇలా పెట్టేస్తున్నాను అనమాట. అంటే టమ్మీ ఫుల్ అవ్వడానికి. వెజిటేబుల్ ఉంది, ఇందులో ఫ్రూట్ కూడా ఉంది. సో మనకి ఎంత కావాలో అంత అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది బేస్ లాగా. ఇప్పుడు బాడీ ఏమో మనం రెడీ చేసుకున్న వామ్ చికెన్ సలాడ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా టేస్టీగా ఉంటుంది. అబ్బా పచ్చి పచ్చిగా ఏం బాగుంటుంది అనుకుంటారు, కానీ ట్రై చేయండి, వదిలిపెట్టరు అసలు. ఇప్పుడు మళ్ళీ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే సన్ఫ్లవర్ పంకిన్ సీడ్స్ కూడా వేసేసుకోవడం. వామ్ చికెన్ సలాడ్ రెడీ అయిపోయింది. వామ్ చికెన్ సలాడ్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో బోన్లెస్ చికెన్ తీసుకొని అందులో కాస్త ఉప్పు, మిరియాల పొడి కలిపి స్టీమర్లో పెట్టి స్టీమ్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, వెనిగర్, ఉప్పు వేసి మిక్సీ పట్టి డ్రెస్సింగ్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో సన్ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే వేడి పాన్ లో క్యాప్సికమ్ ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత ఒక బౌల్లో స్టీమ్ చేసుకున్న చికెన్ ముక్కలు, ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మనం తయారు చేసుకున్న డ్రెస్సింగ్ కూడా వేసి బాగా కలుపుకొని ఫైనల్ గా ఒక ప్లేట్ లో లెట్యూస్, కీరా ముక్కలు పెట్టి పైనుండి వామ్ చికెన్ సలాడ్ వేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే సన్ఫ్లవర్ పంకిన్ సీడ్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన వామ్ చికెన్ సలాడ్ రెడీ అవుతుంది.